Hi dear students, welcome to Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanaya University, Rajahmundry. Dear students, I am yours Srilakshmi ma'am. Today I am discussing about that what is absorbance and what is molar absorbability and Beer-Lambert's law applications. Okay, now what is absorbance? Absorbance are denoted to the lambda. The absorption of a solution negative logarithm of transmittance, therefore A equal to minus log. Negative logarithm of transmittance. ఓకే, అబ్జార్బెన్స్ అంటే ఏంటి? అబ్జార్బెన్స్ని తెలుగులో శోషణత్వం అని చెప్తామండి. శోషణత్వం అంటే ఏంటంటే ఒక సొల్యూషన్ యొక్క నెగిటివ్ ఘనపరిమాణక లాగరిథంని మరియు అదే నెగిటివ్ లాగరిథం ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ మనం ఏమంటాం అంటే క్యాపిటల్ అబ్జార్బెన్స్ అని చెప్తాం. అబ్జార్బెన్స్ని మనం క్యాపిటల్ లాంబ్డా తోటి డినోట్ చేస్తామండి. అబ్జార్బెన్స్ని లాంబ్డా తోటి డినోట్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఏ అని కూడా చెప్తామన్నమాట. అంటే సమ్ కాన్స్టెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటుంది కాబట్టి ఇది క్యాపిటల్ ఏ అని చెప్తాం. ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ అంటే దేనికి ఉంటుంది? మనకి యాక్చువల్లీ ట్రాన్స్మిటెన్స్ అంటే పీ బై పీ నోట్ అని చెప్పాం. పీ నోట్ అంటే మనకి ఒరిజిన్ ఆఫ్ బీముని ఇది వచ్చేసరికి ఆఫ్టర్ ఎటినేషన్ తర్వాత మనకి పీ అనే వాల్యూ అనేది వస్తుందని చెప్పాను. ఓకే, మన నెగిటివ్ లాగరిథం ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ మనం అబ్జార్బెన్స్ అని చెప్పొచ్చు. దీనిలో మనం క్యాపిటల్ ఏ తోటే డినోట్ చేస్తాం, అంటే లాంబ్డా అని కాదు, క్యాపిటల్ ఏ తోటే డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఇంటూ పీ బై పీ నాట్ గివ్స్ రైస్ minus log p by p naught percentage. Thus, the absorbance of a solution is increases and the transmittance decreases. Thus, the absorbance of a solution is increases and the transmittance decreases. దీంట్లో అబ్జార్బెన్స్ అంటే శోషణత్వము మనకి ఇంక్రీజ్ అయ్యే కొలది అంటే పెరిగే కొలది మనకి ట్రాన్స్మిటెన్స్ అనేది తగ్గుతుంది. అంటే టీ ఏ అనేది క్యాపిటల్ ఏ అనేది పెరుగుతుంటే క్యాపిటల్ టీ అనేది తగ్గుతుంది అన్నమాట. ద వాల్యూస్ షో ఇన్ ద టేబుల్. ట్రాన్స్మిటెన్స్ కనుక చూసుకున్నాం, మాకు 0.001 కనుక చూస్తే అబ్జార్బెన్స్ టీ పర్సెంట్ ట్రాన్స్మిటెన్స్ పర్సంటేజ్లో చూస్తాం కాబట్టి మన పర్సంటేజ్ పీ బై పీ నాట్ కదా, దేర్ఫోర్ 50/50 అలాగా మనం చూసుకున్నాం అన్నమాట. 0.001 వస్తే మనకి 0.1, అబ్జార్బెన్స్ వచ్చేసరికి 3.00, 0.010 వస్తే 1.0, 2.00, 0.050 వస్తే 5.0, 1.301. ఓకే, మోలార్ అబ్జార్బిలిటీ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇది వచ్చేసరికి అబ్జార్బెన్స్. ఓకే, ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఏ సొల్యూషన్ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్, దేర్ఫోర్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ పీ బై పీ నాట్ పర్సంటేజ్. ఓకే, మనం ట్రాన్స్మిటెన్స్ 0.001 అయితే 0.1, 3.00 మనకి అబ్జార్బెన్స్ అవుతుంది. 0.010 అయితే 1.0, 2.00 అవుతుంది. 0.050 అంటే 5.0, 1.301 అబ్జార్బెన్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ మోలార్ అబ్జార్బిలిటీ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ molar extents coefficient according to Bayes law. Absorbance is it is known as molar extents coefficient. మోలార్ అబ్జార్బిలిటీ అంటే ఒక మోలార్ శోషణ
గుణకం అని చెప్తామండి. ఏమని చెప్తాం? ఒక మోలార్ శోషణ గుణకం అని చెప్తాం. ఇట్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ ఎక్స్టెన్స్ కోఎఫిషియంట్ అకార్డింగ్ టు బియర్స్ లా. అబ్జార్బెన్స్ ఈజ్ directly proportional to the concentration of the absorbing species capital C and until the path length x of the absorbing medium, then the proportionality constant is called a molar absorbability or molar extents coefficient. Molar extents coefficient. Okay, thickness of the x medium కింద దేర్ స్పీసీస్ని మనం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ అబ్జార్బింగ్ స్పీసీస్ అని చెప్తాం. ఓకే, అబ్జార్బిటీ అంటే దీన్ని ఏమనొచ్చు? మన ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ అబ్జార్బిటీ, మోలార్ అబ్జార్బిటీ అండ్ మోలార్ ఎక్స్టెన్స్ కోఎఫిషియంట్ ఏదైనా అనొచ్చు. కానీ అబ్జార్బెన్స్కి, కాన్సన్ట్రేషన్కి అండ్ థిక్నెస్ ఆఫ్ ది ఎక్స్ మీడియం కింద మనం చూస్తాం. అందుకే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది క్యాపిటల్ ఏ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు సి మైనస్ ఎక్స్, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఈసీఎక్స్. ఈసీఎక్స్ అంటే వేర్ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు మోలార్ అబ్జార్బిటీ, సి ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ మోల్స్ ఆఫ్ లీటర్స్, ఎక్స్ ఈక్వల్ టు పాత్ లెంత్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మీడియం, x equal to path length expressed in medium. Capital A equal to absorbability solution. Capital A equal to absorbability solution. Units. దీని యూనిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే లీటర్స్ పర్ మోల్స్ అండ్ సెంటీమీటర్స్, లీటర్స్ పర్ మోల్స్ అండ్ సెంటీమీటర్స్ అని చెప్తాం. యూనిట్స్ వచ్చేసరికి లీటర్స్ పర్ మోల్స్ అండ్ సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. మనకి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ బిఎల్ లాంబర్ట్స్లో ఉంటాయండి. మనకి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం బిఎల్ లాంబర్ట్స్లో అని చూస్తాం. అవి చూసే ముందు ఒకసారి దీని యొక్క లిమిటేషన్స్ అనేవి చూడొచ్చండి. లిమిటేషన్స్ ఆఫ్ బిఎస్ లాంబర్ట్స్ లా. దిస్ లా ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ దోస్ పాయింట్స్ limitations of BL Lambert's law. First point is the plot of a versus concentration is straight line passing through the origin. ఓకే, ప్లాట్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాం అంటే కాన్సన్ట్రేషన్ వర్సెస్ స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ ఈ ప్రకారం మనకి కాన్సన్ట్రేషన్ అనేది మనకి స్ట్రైట్ లైన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అంటే ద ప్లాట్ ఆఫ్ ఏ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఒరిజినల్ లైన్. ఓకే, సెకండ్ పాయింట్ ద లైట్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంత్ ఈజ్ యూజ్డ్. మనం ఏది యూజ్ చేయాలి? ఒక సింగిల్ వేవ్ లెంత్ మాత్రమే యూజ్ చేయాలి. The solution contain only one pieces of capable of absorbing that particular wavelength. The solution contain only one pieces of capable of అబ్జార్బింగ్ దట్ పర్టికులర్ వేవ్ లెంత్లో మనం ఒక 1 పీసెస్ అంటే ఒక సొల్యూషన్ అనేది అబ్జార్బ్ అవుతుందన్నమాట 1 ఆఫ్ ది వేవ్ లెంత్కి. ఓకే, ద డీవియేషన్ అంటే ఇన్ దీస్ డీవియేషన్స్ మే బి డ్యూ టు కెమికల్ ఇన్స్ట్రుమెంటల్ రీజన్స్. ఎందుకు ఇలా జరుగుతుందంటే సమ్ కెమికల్ ఎఫెక్ట్స్ మీద మనకి లైట్ అనేది ఒక కెమికల్ నేచర్ని బట్టి ఇది మనకు జరుగుతుందని చెప్తాం. ఓకే, కెమికల్ రీజన్స్. ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ దట్ case of the absorbing material gets which cause the scattering of radiation. It is also not applicable in case of suspension. మనకి యాక్చువల్లీ టెండాల్ ఎఫెక్ట్ మనం సెకండ్ ఇయర్లో చూసుకుంటామండి. అంటే స్టీరియాయిజమిజం అనే చాప్టర్లో మనకి టెండాల్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తాం. టెండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అదే మోనోక్రోమాటిక్ లైట్ అనేది పాస్ అవుతున్నప్పుడు దాని కొలాయిడల్ సొల్యూషన్లో మనకి లైట్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్స్ మీన్స్ దాని యొక్క సబ్స్టెన్స్ అనేది స్కాటరింగ్లో అవుతుందన్నమాట, రేడియేషన్కి గురవుతుంది. ఇది ఎలా జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ అంటే ఈ మెథడ్లో కెమికల్ రీజన్స్లో మనం ఒక సస్పెన్షన్ పార్ట్ కింద చూస్తామన్నమాట, స్కాటరింగ్ ఆఫ్ రేడియేషన్. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ బిఎల్ లాంబర్ట్స్ లా. అప్లికేషన్స్ ఆఫ్ బిఎల్ లాంబర్ట్స్ లా అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఎస్సీ అండి. Applications of Beer-Lambert's law. Applications are mainly 3 types. First one is for determination of chromium in K2 Cr2O7, for determination of manganese in manganese sulfate, for determination of iron with thiocyanate.
అప్లికేషన్స్ ఆఫ్ బియర్ లాంబెర్ట్స్ లా. అప్లికేషన్స్ ఆఫ్ బియర్ లాంబెర్ట్స్ లాలో మనం ఏం చూస్తున్నాము? ఫర్ determination of chromium in K2Cr2O7. For determination of chromium in K2Cr2O7. For determination of manganese in manganese sulfate. For determination of iron with thiocyanate. 3 అప్లికేషన్స్ అనేవి చూస్తున్నాం. ఓకే, 3 కూడా ఇంపార్టెంట్. ఏదైనా బిఎల్ లాంబెట్స్లా అండ్ ఎనీ వన్ అప్లికేషన్స్ అంటే మనకి ఒకటి రాస్తే సరిపోతుందండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి పర్టికులర్గా క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ మాత్రమే, అప్లికేషన్ మాత్రమే రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7 అంటే క్రోమియం ఉపయోగించి అదే K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్లో ఉన్న దాన్ని తీసుకుని మనకి క్రోమియంలో మనం ఎలాగ నిర్ధారిస్తామో చెప్తామన్నమాట. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7. ఓకే, ప్రిన్సిపల్స్ ఏంటి? క్రోమియం అక్వైర్స్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కలర్ విత్ డైఫినల్ కార్బోనైల్ in presence of acid solution of different composition are prepared and their percent of transmittance from this the amount of chromium in the whole of the solution is calculated.
అంటే మనం దీంట్లో ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7 అని చెప్తున్నాం. అంటే పొటాషియం డైక్రోమేట్ను ఉపయోగించి క్రోమియం యొక్క మనం చూస్తున్నాం. అంటే క్రోమియం అక్వైర్స్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ విత్ డైఫినైల్ కార్బోన్జైల్. ఓకే, ఇన్ presence of acid solution of different composition are prepared and their percent of transmittance from this the amount of chromium in the whole of the solution is calculated. దీన్ని యూజ్ చేసుకుని మనం హోల్ ఆఫ్ ద క్రోమియం అనేది మనం చూడొచ్చు అన్నమాట. అంటే దాంట్లో ఉండే ఎన్ని మనకి పొటాషియం సిఆర్ అయాన్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొసీజర్ కాకుండా నార్మల్గా చూద్దాం ఒకసారి. అసలు పొటాషియం డైక్రోమేట్ కనుక చూసుకున్నాం అనుకో, ఈ పొటాషియం డైక్రోమేట్ అనేది K2Cr2O7 తోటి ఉంటుందండి. అంటే K2Cr2O7. K2Cr2O7 అనేది ఎలాగా మనకి ఆరెంజ్, అంటే దీంట్లో చూసుకున్నట్టయితే ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్ ఆరెంజ్లో ఉంటుంది. ఇది అక్కడక్కడ ఆరెంజ్ పలుకులతోటి ఓకేనండి రెడ్ కలర్లోనే ఉంటుంది అన్నమాట. ఇది ఎలా డివైడ్ అవుతుంది? K2Cr2O7 ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. అంటే 2 moles ఆఫ్ K2Cr2O7 అనేది 2 moles ఆఫ్ K ప్లస్ కింద, అలాగే Cr2O7 2- కింద. అంటే Cr2O7 2- అంటే డైక్రోమేట్ అయాన్ అని చెప్తాం మనం. ఓకే, మనం ఎలా చెప్తున్నామండి? డైక్రోమేట్ అయాన్ కింద చెప్తున్నాం. అంటే Cr2O7 2- కాస్త మనకి డైక్రోమేట్ అయాన్ కింద మనకి ఉంటుంది. ఓకే, డైక్రోమేట్ అయాన్ కింద ఉంటుంది అన్నమాట. ఈ డైక్రోమేట్ అయాన్ అనేది మనకి స్ట్రక్చర్ కనుక చూసుకున్నాం అనుకోండి, Cr డబుల్ బాండ్ O- అండ్ ఆక్సిజన్ లింకేజ్ సింగిల్ బాండ్ Cr డబుల్ బాండ్ O-. ఓకే, ఇది ఎలా ప్రిపరేషన్ చేస్తామంటే FeOCr2O3 ప్లస్ Na2CO3ని తీసుకుంటాం. ఓకేనండి, తీసుకుని O2 తోటి మనం రోస్టింగ్ చేయించామనుకో మనకి Na2CrO4 కింద ఫామ్ అవుతుంది. అంటే సోడియం క్రోమేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ గివ్స్ ఎల్లో కలర్. ఓకే, మనకి ఎల్లో కలర్లో అప్టైన్ అవుతుంది. మనం H2SO4ని తీసుకున్న తర్వాత మళ్ళీ మనకేంటి Na2Cr2O7ని తీసుకుంటాం. Na2Cr2O7 అంటే సోడియం డైక్రోమేట్. సోడియం డైక్రోమేట్ అనేది 2 moles ఆఫ్ KCl తోటి రీడ్ చేస్తుంటే పొటాషియం డైక్రోమేట్ కింద ఫామ్ అవుతుంది. అంటే 2 moles ఆఫ్ NaCl అనేది లీవ్ అయిపోయి K+ అయాన్స్ అనేవి అటాక్ అవుతుంది. పొటాషియం డైక్రోమేట్ కింద ఫామ్ అవుతుంది. పొటాషియం డైక్రోమేట్ అండ్ డైక్రోమేట్ అయాన్ బేసిక్ Cr2O7 2- ప్లస్ OH- గివ్స్ రైస్ క్రోమేట్ అయాన్ CrO4 2- ప్లస్ H+, బేసిక్ నేచర్ అండ్ ఎసిడిక్ నేచర్. అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే మనకి ప్రిపరేషన్లో మనకి బేసిక్ సమక్షంలో ఒకలా యాడ్ చేస్తుంటే ఎసిడిక్ సమక్షంలో మనకి ఇంకొకలా యాడ్ చేస్తుందని చెప్తాం. అంటే డైక్రోమేట్ అయాన్ అంటే Cr2O7 2- ప్లస్ OH-, Cr2O7 2- ప్లస్ OH-, CrO4 2- ప్లస్ H+. డైక్రోమేట్ అయాన్లో బేసిక్ నేచర్లో మనకి Cr2O7 2- ప్లస్ OH- అయితే ఎసిడిక్ మీడియంలో డైక్రోమేట్ క్రోమేట్. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. డైక్రోమేట్ అయాన్ అనేది Cr2O7 2- ఆరెంజ్ అయితే బేసిక్ అనేది క్రోమేట్ అయాన్ CrO4 2- అయాన్. ఓకే, K2Cr2O7 ప్లస్ H2SO4 H2O2 అంటే మనం రియాక్షన్ చేస్తాం కదా పొటాషియం డైక్రోమేట్ని H2SO4 తోటి. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో 1 ml లేకపోతే ఇద్దరు 5 ml తీసుకుంటాం మనం. K2Cr2O7 H2SO4 అంటే KCl. మనకి ఏం ఫామ్ అవుతుందంటే CrO2Cl2 అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందండి? CrO2Cl2 అంటే క్రోమైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్ వేపర్స్ని ఫార్మేషన్ చేస్తుందన్నమాట.
K2Cr2O7 ప్లస్ H2SO4 ప్లస్ KCl. మూడుని తీసుకుని ట్రీట్ చేస్తుంటే మనకి క్రోమైల్ క్లోరైడ్ అంటే CrO2Cl2 అనేది ఫామ్ అవుతుంది, క్రోమైల్ క్లోరైడ్. మనకి ఇది ఏమవుతుందంటే క్రోమైల్ క్లోరైడ్ అనేది రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకే, ఇది లోయర్ ఆక్సిడేషన్ టు హయ్యర్ ఆక్సిడేషన్ అంటే దీంట్లో ఈ పద్ధతిలో మనం క్రోమియం K2Cr2O7ని యూజ్ చేసుకుని మనం క్రోమియం అనేది ఐడెంటిఫై చేస్తాం. K2Cr2O7ని తీసుకుని మనం క్రోమియం అనేది ఐడెంటిఫై చేస్తాం. అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ టు హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. I టు I మైనస్ అంటే కాదు, అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అయోడిన్, క్లోరిన్, ఫెర్రస్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, SO2 మైనస్, NO2 నైట్రేట్. ఓకే, ఇవన్నీ కూడా హయ్యర్ స్టేట్లో సమ్ ఎసిడిక్ అండ్ బేసిక్ క్యారెక్టర్స్ని బట్టి మనకి చేంజెస్ అనేది అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది చేంజ్ అవుతుందని చెప్తున్నాం. అంటే అయోడిన్ టు I2, Cl మైనస్ టు Cl2 అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ అయోడిన్ ఉంటే మనకి I2 కింద చేంజ్ అవుతుంది. Cl మైనస్ అంటే Cl2, నెక్స్ట్ Fe2 ప్లస్ అంటే Fe3 ప్లస్, H2S అంటే SO2 2 మైనస్ అంటే SO4 2 మైనస్. ఓకే, NO2 అంటే NO3 మైనస్. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాగ్నీసిన్, దీనికోసం వెళ్ళే ముందు ఏమని చెప్పాను, పొటాషియం డైక్రోమేట్ లాగా అయనైజేషన్ జరుగుతుంది అని చెప్పామండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం K2Cr2O7, principles are chromium acquires a reddish brown color with diphenyl carbonyl in presence of acid solution of different composition are prepared and their percent of transmittance from this the amount of chromium in the whole of the solution is calculated. ఓకే, ప్రొసీజర్ కనుక మనం చూస్తున్నాం అనుకోండి, ప్రొసీజర్లో మనకి ఏమవుతుంది, 100 ml ఆఫ్ సాచురేటెడ్ K2Cr2O7 సొల్యూషన్ అనేది 1 లీటర్ ఫ్లాస్క్లోకి తీసుకుంటున్నాం. అంటే 100 ml ఆఫ్ ఈ సాచురేటెడ్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్. Hundred ml of a saturated K2Cr2O7 solution is taken in a 1 liter of the flask. మనం 1 లీటర్ ఫ్లాస్క్లో 100 ml కనుక సొల్యూషన్ తీసుకుని మనం పొటాషియం డైక్రోమేట్ని 100 ml కాదండి 100 grams K2Cr2O7 ఇది మనకి లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మనం గ్రామ్ వైజ్గా మొలాటిని ఉపయోగించి మనం చేసుకోండి, ఇంకా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, పోనీ 100 ml ఆఫ్ లిక్విడ్నే తీసుకోండి. 100 ml ఆఫ్ ఏ సాచురేటెడ్ K2Cr2O7 సొల్యూషన్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ 1 లీటర్ ఆఫ్ ది ఫ్లాస్క్ అండ్ మేకప్ విత్ వాటర్. ఓకే, మనం వాటర్ తోటి మేకప్ చేసుకున్నాం. అంటే 100 ml ఆఫ్ సాచురేటెడ్ K2Cr2O7 సొల్యూషన్ తీసుకున్న తర్వాత 1 లీటర్ ఫ్లాస్క్ అంటే 1 లీటర్ అంటే 1000 ml. మన 100 ml తీసుకుంటే అది ఏమవుతుంది, మిగతా రిమైనింగ్ 900 ml కూడా వాటర్ తోటి మేకప్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని 2 ml, 4 ml, 8 ml, 10 ml ఆఫ్ ది అబౌవ్ సొల్యూషన్స్ ఆర్ సెపరేట్లీ పిపెట్ అవుట్ ఇన్ టు ఏ డిఫరెంట్ 100 ml స్టాండర్డ్ సొల్యూషన్ ఫ్లాస్క్. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం తీసుకున్నాం, 2 mlగా అంటే ఫస్ట్ 100 mlకి సమ్ 100 ml సొల్యూషన్ని K2Cr2O7 సొల్యూషన్ 100 ml తీసుకుని దాన్ని 1000 ml అది 900 ml తోటి 1 లీటర్కి మేకప్ చేసుకున్నాం. మళ్ళీ అది తీసుకుని ఏం చేస్తున్నాం, 2 ml, 4 ml, 8 ml, 10 ml ఇటువంటి ఆఫ్ ది అబౌవ్ సొల్యూషన్స్ అంటే సొల్యూషన్ తీసుకుని సెపరేట్గా పిపెట్ అవుట్ చేసి మళ్ళీ 100 ml స్టాండర్డ్ సొల్యూషన్ ఫ్లాస్క్లోనికి మనం తీసుకోవాలి. 100 ml వాల్యూమీటర్ ఫ్లాస్క్ని తీసుకొని 1 ml ఒక దాంట్లో, 2 ml ఒక దాంట్లో, 4 ml అంటే లైక్ ఈవెన్ నెంబర్స్ మాట 2, 4, 8, 10 ఇలా ఈవెన్ నెంబర్స్లో మనం తీసుకుని 2 ml, 4 ml, 8 ml, 10 ml ఇలా సొల్యూషన్స్ అనేవి మనం 100 ml వాల్యూమీటర్ ఫ్లాస్క్ నేను తీసుకుని ఇక్కడ 2 ml ఒకటి, 4 ml ఒకటి, 8 ml ఒకటి అంటే 3, 10 ml 4 వాల్యూమీటర్ 100 ml వాల్యూమీటర్ ఫ్లాస్క్ని తీసుకుని దాంట్లో 2 ml, 4 ml, 8 ml, 10 ml మెజర్ చేసుకుని దానికి రిమైనింగ్ మేకప్ ఇప్పుడు 2 ml K2Cr2O7 సొల్యూషన్ అనుకోండి, దాంట్లో రిమైనింగ్ ఎంత ఇస్తాము 100లో 100 2 తీసేస్తే 98 ml వాటర్, 4 mlలో ఎంత 96 ml వాటర్, 8 mlలో 92 ml వాటర్, 10 mlలో 90 ml వాటర్
ఇలా మనం వేసి 100 ml స్టాండర్డ్ సొల్యూషన్ ఫ్లాస్క్ని మనం వేయి చేసుకుని పక్కన పెట్టుకుంటాం. నౌ 3.5 ml of 6-normality sulfuric acid and 1 ml of diphenyl carbazide are added to each other of the above standard flask to develop a pink color. The solutions are made up into 100 ml. దీనికి 100 ml మేకప్ చేసుకున్న తర్వాత 3.5 ml దాంట్లో 6-normality sulfuric acid అండ్ 1 ml of diphenyl carbazide అండ్ ఈచ్ అదర్ అబౌవ్ స్టాండర్డ్ ఫ్లాస్క్ అనేది డెవలప్ చేసి మన పింక్ కలర్ అనేది అప్టైన్ చేయాలి. The solution made up into 100 ml. Now the optical density of the solution are measured with a calorimeter. A graph is drawn between the volume of the solution and optical density. Okay, దీంట్లో optical density means the rotation between the it is a dimer position. Okay, now the optical density of the solution are measured with a calorimeter ఉపయోగించి మనం optical density అనేది యూజ్ చేస్తాం. A graph is drawn between the volume of the solution and optical density. అంటే సమ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అంటే మనం తీసుకున్నదే మనం ఎంత మేకప్ చేసుకున్నామండి, మనం ఎంత మేకప్ చేసుకున్నాం 100 ml K2Cr2O7 సొల్యూషన్ తీసుకుని మనకి 1000 mlకి మేకప్ చేసుకున్నాం. ఆ 1000 mlని 2 ml 4 ml 8 ml 10 ml కింద డివైడ్ చేసాం. డివైడ్ చేసుకున్న దానికి మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ సెమీ కార్బస్ అది ఇక్కడ ఏముంది మనకి డైఫెనల్ కార్బోజైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 1 ml ఇవన్నీ మనకి యూజ్ చేసి మనం మేకప్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, కిలోమీటర్కి ఉపయోగించి దాని యొక్క ఇంటెన్సిటీ అనేది చెక్ చేస్తాం. బిఫోర్ వాల్యూమ్ బట్టి గ్రాఫ్ అనేది రిప్రజెంటేట్ అవుతుందని చెప్తున్నాం. అంటే నౌ ద ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఆర్ మెజర్డ్ విత్ ఏ calorimeter. A graph is drawn between the volume of the solution and optical density. Okay, thus from the amount of chromium in the whole of the solution can be calculated. First of all 4 columns కింద మీరు డ్రా చేయండి. 4 columnsలో ఫస్ట్ కాలం వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ K2Cr2O7, వాల్యూమ్ ఆఫ్ అమోనియం ఫెర్రస్ సల్ఫేట్, టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, అమోనియం ఫెర్రస్ సల్ఫేట్ అంటే మనం మోర్ సాల్ట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇది ఎలా తీసుకుంటామంటే వాల్యూస్ మనం గ్రాఫ్ కింద ఎలా అప్టైన్ అవుతుంది, ఎక్స్ దాని మీద ఏమో మనం ఎక్స్ యాక్సిస్ మీద మనం కాన్సన్ట్రేషన్ తీసుకుంటే మనకి వై యాక్సిస్ మీద అబ్జార్బిటీ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదండి గ్రాఫ్కి. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కాన్సన్ట్రేషన్ తీసుకుంటే వై యాక్సిస్ మీద మోలార్ అబ్జార్బిటీ అనేది మనం చెప్తామట. అంటే Cr+2 అండ్ వై పొటాషియం డైక్రోమేట్ యొక్క మనం డైక్రోమేట్ని ఉపయోగించి మనం చెప్పొచ్చు. ఇలాగా డైక్రోమేట్ని ఉపయోగించి మనం కాన్సన్ట్రేషన్ అండ్ మోలార్ అబ్జార్బిటీ అనేది చెప్పొచ్చు. ఓకే, పొటాషియం డైక్రోమేట్, ఆరెంజ్ రెడ్, K2Cr2O7 ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు 4 కాలమ్స్ మీద 4 కాలమ్స్ డ్రా చేయండి. వాల్యూమ్ ఆఫ్ K2Cr2O7, వాల్యూమ్ ఆఫ్ అమోనియం ఫెర్రస్ సల్ఫేట్, టోటల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ K2Cr2O7 వాల్యూస్ ఎలాగా ఎక్స్ మీద ఉండే వాల్యూస్ మాట. అదే 10, 5, 5.5 అండ్ 4, 4.5, 3, 3.5. ఓకే, మనం అమోనియం ఫెర్రస్ సల్ఫేట్ కనుక చూస్తున్నాం అనుకో మనం 5 ml మాత్రమే తీసుకుంటాం. టోటల్ వచ్చేసరికి మనకి 25 అలాగా యావరేజ్కి మనం చూసుకుంటామంట. ఓకే, ఇది వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ మనకి ఎంత 7.5, 5.5, 5.04, 4.5, 3, 3.5 అండ్ 3, 2 ఇలా మనకి చూసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఇది మనకు వచ్చేసరికి ఏంటి వన్ అప్లికేషన్స్ ఆఫ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ chromium in K2Cr2O7, for determination of chromium in K2Cr2O7.
ఇది ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ని బట్టి ఫాలో అవ్వాలి. ఇది మీకు ఫైనల్ ఎలెక్టివ్లో కూడా మనకి ప్రాక్టికల్ ఉండడం జరుగుతుందన్నమాట. సో one of the most important applications in Beer-Lambert's law. And another one is for determination of manganese in manganese sulfate. For determination of manganese in manganese sulfate preparation. Okay, for determination of manganese in manganese sulfate preparation. The small quantities of manganese are readily determined photochemically by the oxidation of Mn2 to the MnO4 minus ion. ఓకే, మనం మ్యాంగనీస్ సల్ఫేట్ని ఉపయోగించి మ్యాంగనీస్ యొక్క మనం ఎలా డిటర్మినేషన్ చేస్తాం, సేమ్ K2Cr2O7 ఉపయోగించి మనం క్రోమియంకి ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ అలాగా ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనీస్ సల్ఫేట్ ప్రిపరేషన్. The small quantities of manganese are readily determined photochemically by the oxidation of Mn2 to the MnO4 minus. ఓకే, మనకి MnO4 మైనస్ కింద Mn2 అంటే ఆక్సిడేషన్ అనేది ఫోటోకెమికల్గా ఎలా చేంజ్ అవుతుందని. ఫస్ట్ ఆఫ్ పాయింట్, పొటాషియం ఫర్ అయోడైడ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఫర్ దిస్ పర్పస్. ఓకే, పొటాషియం అయోడైడ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇటువంటి ఎఫెక్ట్లో మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద మనకి యూజ్ అవుతుంది. మనకి ఏమవుతుందండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద మనకి యూజ్ అవుతుంది. 5 moles ఆఫ్ IO4 2 మైనస్ అండ్ 2 moles ఆఫ్ Mn+2 ప్లస్ 3 moles ఆఫ్ H2O మనం ట్రీట్ చేస్తుంటే మనకి ఏమవుతుందంటే 5 moles ఆఫ్ IO3 మైనస్ ప్లస్ 2 moles ఆఫ్ MnO4 మైనస్ ప్లస్ 6 moles ఆఫ్ H+ అయాన్స్ అనేవి వస్తున్నాయి. అంటే 5 moles ఆఫ్ మనం ఏం తీసుకున్న ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆఫ్ అయోడిన్ తీసుకున్నట్లయితే దాన్ని మ్యాంగనీస్తో ట్రీట్ చేస్తుంటే మనం 3 moles ఆఫ్ H2Oతో ట్రీట్ చేస్తున్నా మనకి దాని నుంచి అంటే 5 moles ఆఫ్ IO4 2 మైనస్ అనేది 5 moles ఆఫ్ IO3 మైనస్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ప్లస్ 2 moles ఆఫ్ MnO4 మైనస్ ప్లస్ 6 moles ఆఫ్ H+. ఓకే, మనకి మ్యాంగనీస్ సల్ఫేట్ని ఉపయోగించి మన స్టీల్ అందలి మ్యాంగనీస్ సల్ఫేట్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, certain amount of steel with manganese is selected of 1%. The sample is accurately weighted 0.2 and dissolved in dilute HNO3 for boiling for few minutes. ఓకే, మనం ఏం చేస్తున్నాం, సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్టీల్లో మనం చూసుకున్నట్లయితే ఒక శాంపిల్ తీసుకుని 0.2 grams అనేది వేయి చేసి డైల్యూట్ HNO3లో మనం ఏం చేస్తాము, దాన్ని డిజాల్వ్ చేస్తాం అన్నమాట. ద శాంపిల్ ఈస్ యాక్యురేట్లీ వెయిడ్ 0.2 అండ్ డిజాల్వ్డ్ ఇన్ డైల్యూట్ HNO3 ఫర్ బాయిలింగ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ డైఆక్సైడ్ అండ్ టు add 1 gram of ammonia persulfate and boil for about 10 to 15 minutes. After removing of dioxide మనం డిజాల్వ్ చేసిన తర్వాత HNO3తో ట్రీట్ చేసిన తర్వాత సరిగా అమోనియం పెరాసల్ఫేట్ అనేది 10 to 15 minutes బాగా డిజాల్వ్ అయ్యే వరకు మనం యూజ్ చేయాలి. టు మేక్ ద సొల్యూషన్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ పింక్ కలర్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం సల్ఫేట్ ఆర్ యాడెడ్. పింక్ కలర్ అనేది అప్టైన్ అవుతున్నప్పుడు దాంట్లో ఏం యాడ్ చేయాలంటే మనకి సల్ఫేట్ అనేది సోడియం సల్ఫేట్ అనేది యాడ్ చేయాలి. ఇట్ ఈస్ అగైన్ బాయిల్డ్ టు ఎక్స్పెల్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కంప్లీట్లీ. ద మిక్చర్ ఈజ్ కోల్డ్ డైల్యూటెడ్ అప్ 100 ml. ఇట్ ఈస్ అగైన్ బాయిల్డ్ టు ఎక్స్పెల్ SO2 కంప్లీట్లీ. ద మిక్చర్ ఈజ్ కోల్డ్ డైల్యూటెడ్ అప్ 100 ml. మనకి ఇది అగైన్ అయిన తర్వాత అదేమవుతుంది, SO2 సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఆ మిక్చర్లో మనకి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, 10 ml ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ అండ్ దెన్ 0.5 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్. 10 ml ఆఫ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ అండ్ దెన్ 0.5 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్. The solution is made up to the mark in 250 ml volumetric flask. మనం 0.5 grams ఆఫ్ 10 ml ఫాస్ఫరిక్ యాసిడ్ తీసుకుని దానికి యాడ్ చేసిన తర్వాత పొటాషియం అయోడైడ్ 0.5 grams అనేది యాడ్ చేసిన తర్వాత ద సొల్యూషన్ ఈజ్ మేడ్ అప్ టు ది మార్క్ ఇన్ 250 ml ఆఫ్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ కింద మనకి మార్క్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్
Now the solution is taken into spectrophotometer and exposed to a source of 525 nanometers radiation దగ్గర మనం చేంజ్ చేసుకుని now the solution is taken into spectrophotometer and exposed to a source of 525 nanometers. nm రేడియేషన్స్ అంటే 525 నానోమీటర్ రేడియేషన్స్ మనం చూస్తాం. ఓకే, టేకెన్ ఇన్ టు స్పెక్ట్రోఫోటోమీటర్ అండ్ ఎక్స్పోజర్ టు ఏ సోర్స్ ఆఫ్ 525 నానోమీటర్ రేడియేషన్ అండ్ ద అబ్జార్ప్షన్ ఈజ్ డిటర్మైన్డ్. నెక్స్ట్ వన్, these values is compared with standard values and absorption calibration curve is drawn. This values is compared with స్టాండర్డ్ వాల్యూస్ అంటే మనం ఎప్పుడైతే 525 నానోమీటర్స్ని తీసుకుని మనం కిలోమీటర్ని మనం యూస్ చేస్తామో అప్పుడు మనకి ఏమవుతుందండి, దాంట్లో 525 నానోమీటర్స్ దగ్గర మనకి వాల్యూస్ అనేది చూపిస్తుంది కదా, ఆ వాల్యూస్ని స్టాండర్డ్ వాల్యూస్ని తీసుకుని మనం కాలిబ్రేషన్ కర్వ్ అనేది మనం డ్రా చేస్తామండి. ఫర్ దిస్ present Mn in the given sample of 3 FeCl is estimated. Okay, present minus in the given sample of 3 moles of FeCl is estimated. అంటే మనం ఫెరిక్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు అది ప్రజెంట్ అంటే మ్యాంగనీస్లో దీని యొక్క ఎస్టిమేషన్ అనేది ఎలా ఉంటుందో మనం చూస్తామన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి మ్యాంగనీస్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ స్టీల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైరెక్ట్ చేస్తాం కాబట్టి గ్రాఫ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దెర్ ఈజ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఇన్ థయోసైనైడ్. For determination of iron in thiocyanide, pure 0.864 grams of ferric column dissolves in 300 ml distilled water. It is acidified with 10 ml of HCl and it is taken into 500 ml volumetric flask for determination of iron in thiocyanide. Pure 0.864 grams మనం ఫెరిక్ కాలంని తీసుకుంటామండి. తీసుకునే దాన్ని మనం 300 ml డిస్టిల్ వాటర్ తోటి డైల్యూట్ చేసామనుకోండి, ప్యూర్ 0.864 grams ఆఫ్ ఫెరిక్ కాలం తీసుకుని మనం 300 ml డిస్టిల్ వాటర్ తోటి మనం దాన్ని డిజాల్వ్ చేస్తే ఇట్ ఈజ్ ఎసిడిఫైడ్ విత్ 10 ml ఆఫ్ HCl. is acidified with 10 ml of HCl and it is taken into 500 ml volumetric flask under water is added and shaken well. మనం ప్యూర్ ఐరన్ థయోసైనైడ్ యూజ్ చేసుకున్న ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అంటే డిటర్మినేషన్ చేస్తామన్నమాట. ఐరన్ని మనకి ఎలా చేంజ్ అవుతుందో తెలుసుకోవడం కోసం మనం దీంట్లో ఏం చూస్తాం, ప్యూర్ 0.864 grams ఆఫ్ ఫెర్రిక్ కాలం తీసుకున్నామండి. ప్యూర్ 0.864 grams ఆఫ్ ఫెరిక్ కాలం తీసుకుని మనకి 300 ml డిస్టిల్ వాటర్ తోటి యూజ్ చేస్తాం. 300 ml డిస్టిల్ వాటర్ తోటి యూజ్ చేసిన తర్వాత ఇట్ ఈజ్ ఎసిడిఫైడ్ విత్ 10 ml ఆఫ్ HCl. It is acidified with 10 ml of HCl and it is taken into 500 ml volumetric flask under water is added and shaken well. Okay, 20 grams of potassium thiocyanide is dissolved in 100 ml of water to prepare to molarity thiocyanate solution. 20 grams ఆఫ్ పొటాషియం థయోసైనైడ్ తీసుకుని మనం 100 ml ఆఫ్ వాటర్ తోటి మనం ప్రిపేర్ చేసామనుకోండి, ఏ మొలారిటీ థయోసైనైడ్ సొల్యూషన్. 20 grams ఆఫ్ పొటాషియం థయోసైనైడ్ అంటే KSCN అని చెప్తాం, పొటాషియం థయోసైనైడ్ అని చెప్తాం. ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ టు ప్రిపేర్ టు మొలారిటీ థయోసైనైడ్ సొల్యూషన్. 20 grams తీసుకుని మనం 2 మొలారిటీ థయోసైనైడ్ సొల్యూషన్ కింద ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, మనం ఇందాక కలిపిన వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఉండగా మనకి ఫెర్రిక్ కాలం సొల్యూషన్ అనేది థయోసైనైడ్ సొల్యూషన్ ఆర్ మిక్స్డ్ యాజ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ది మిక్చర్ ఈజ్ మేడ్ ఇంటూ 25 ml బై యాడింగ్ డిస్టిల్ వాటర్. ఫెర్రిక్ కాలం సొల్యూషన్ అండ్ థయోసైనైడ్ సొల్యూషన్స్ తీసుకొని ఆర్ మిక్స్డ్ యాజ్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్ అండ్ ది మిక్చర్ ఈజ్ made into 25 ml adding distilled water
అంటే దీనికి మళ్ళీ ఏం చేస్తున్నాం, థయోసైనైడ్ సొల్యూషన్ 2 మొలారిటీ సొల్యూషన్ కాకుండా మళ్ళీ మనం 25 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ అనేది మనం తీసుకున్నాం. ఈచ్ శాంపిల్ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ కలోరీమీటర్ యూజింగ్ 490 నానోమీటర్స్. ఇందాక దేనికి మనం చూసామంటే మాగ్నస్ ఇన్ స్టీల్, మాగ్నస్ ఇన్ స్టీల్ చూసింది 525 నానోమీటర్స్ దగ్గర మనం చూసాం, 525 నానోమీటర్స్ దగ్గర చూసామండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చూస్తామంటే 20 grams ఆఫ్ KSCN ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ టు ప్రిపేర్ 2 molarity థయోసైనైడ్ సొల్యూషన్. ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈచ్ శాంపిల్కి ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ కలోరీమీటర్ యూజింగ్ 490 nm radiations. The absorbability and concentration ferric ions are drawn in graph. Okay, draw the first line column is volume of ferric column, next column of volume of KSN, either KSCN potassium thiocyanate, and third column is total volume. Fourth column, draw the fourth columns or volume of ferric column. First one volume of potassium thiocyanate, second one total volume, third one concentration of Fe2 in the mixture. ఓకే, ఫస్ట్ మనం 10 మీకు తెలుసు కదా ఫెరిక్ కాలం ఎంత వాల్యూమ్లో తీసుకున్నామో మనం చూడాలి. 10 వాల్యూమ్ 5.0, 4.5, 4.0, 3.5, 3.0, 2.5, 2.0, 1.5. ఓకే, ఇది వచ్చేసరికి మనకి వాల్యూమ్ ఆఫ్ కేసీన్ 5 moles ఉంటుందండి. ఓకే, టోటల్ వాల్యూమ్ ఎంత 25, 25, 25, 25 అనేది ఉంటుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫెరిక్ ఇన్ మిక్చర్ మనకి 20, 18, 16, 4 ఇలా 8 అనేది ఉంటుంది. మనం గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, గ్రాఫ్లో మనకి ఏం కనిపిస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫెరిక్ అయాన్ మనం మన ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే మన ఎక్స్ యాక్సిస్ మీద ఏమో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫెరిక్ అయాన్ తీసుకున్నాం, వై యాక్సిస్ వచ్చేసరికి మోలార్ అబ్జార్బిలిటీ అనేది తీసుకున్నాం. y = mx + c అంటే స్ట్రైట్ లైన్ అనేది మనకి డ్రా అవుతుంది అన్నమాట, స్ట్రైట్ లైన్ అనేది డ్రా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఇన్ థయోసైనైడ్, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఇన్ థయోసైనైడ్. ఓకే, బిఎస్లా ల్యాంబర్ట్స్లా అంటే మనం ఏం చెప్పుకున్నామండి, బిఎస్లా అండ్ ల్యాంబర్ట్స్లా అంటే మనం బిఎస్ ల్యాంబర్ట్స్లా అండ్ బియర్ ల్యాంబర్ట్స్లా and with applications. The most important applications are in these three types. Okay, first what is this applications of BN laments అంటే for determination of chromium in K2Cr2O7, for determination of manganese in manganese sulfate, for determination of iron with thiocyanate, for determination of ఐరన్ విత్ థయోసైనైడ్. క్రోమియం ఇన్ K2Cr2O7లో మనకి గ్రాఫ్ అనేది సమాక్స్ కాన్సన్ట్రేషన్ బట్టి Cr+2 కింద కన్వర్ట్ అవుతుందని చెప్పాం. ఓకే, పొటాషియం డైక్రోమేట్ అనేది ఆరెంజ్ రెడ్, K2Cr2O7 అనేది మనకి ఎలా డివైడ్ అవుతుంది, 2 moles ఆఫ్ K+ అండ్ Cr2O7 2- అయాన్స్ కింద డైక్రోమేట్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ వచ్చేసరికి FeO Cr2O3 అనేది మనం తీసుకున్నాం అన్నమాట. FeO Cr2O3 సోడియం కార్బోనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ మెథడ్లో ఏం జరుగుతుంది, ఏ మెథడ్లోని ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటండి, ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి ఎంత, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7. దీంట్లో మనకి లోయర్ ఆక్సిడేషన్స్ టు హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్కి ఇది కన్వర్ట్ అవుతుంది. అంటే అయోడిన్ I2 కింద, Cl2 కింద, Fe2+ ఏమో Fe3+ అయాన్స్ కింద, H2S వచ్చేసరికి సల్ఫర్ కింద, SO2 2- వచ్చేసరికి SO4 2- కింద, NO2 వచ్చేసరికి NO3- కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ మాంగనీస్ సల్ఫేట్ కనుక మనం చూసుకున్నాం అనుకో, ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ మాంగనీస్ సల్ఫేట్, దీంట్లో మనం సమ్ సెలెక్టెడ్గా మ్యాంగనీస్ అనేది తీసుకుని మనకి 0.2 grams అనేవి డిజాల్వ్ చేసి డైల్యూట్ HNO3తో బాయిల్ చేస్తున్నాం అంటిల్ మనకి ఏమవుతుంది, అమోనియం ఫెరసల్తో 10 to 15 minutes మనకి దీన్ని ట్రీట్ చేసిన తర్వాత మనకి 525 నానోమీటర్ రేడియేషన్ దగ్గర మనం అబ్జార్ప్షన్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి
ఈ వాల్యూస్ అనేవి కంపేర్ చేసుకున్నాం. ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ ఇన్ థయోసైనైడ్ అంటే ఈచ్ వన్ శాంపిల్స్ని మనం కలెక్ట్ చేసే గ్రాఫ్ అనేది డ్రా చేస్తామన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఇలా గ్రాఫ్ చేసి కర్వ్ చేసిన తర్వాత దీంట్లో ఇవి లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి హయ్యర్ ఆక్సిడేషన్కి ఎలాగా చేంజ్ అవుతున్నాయో మనం ఐడెంటిఫై చేయగలం. ఐ హోప్ లైక్